వెల్కమ్ టు ద మోటార్ సైకిల్ రీబిల్డ్ సిరీస్. ఈ వీడియోలో మనము ఈ మినీ లేత్ని అడ్జస్ట్ చేద్దాము. సో నేను ప్రజెంట్ ఇప్పుడు దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తాను మీకు. ఇది ఆన్ చేయాలంటే ఫస్ట్ ఈ మోటార్ ఆన్ చేసి ఆర్పిఎం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ గేర్ ఉంది కదా, ఈ గేర్ ఏదైతుందో అది వాబుల్ అవుతుంది. అలా వాబుల్ అవ్వకుండా అడ్జస్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే దీన్ని కాంపౌండ్ స్లైడ్ అంటారు. ఇది ఓన్లీ హారిజాంటల్ ఆర్ వర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. బట్ ఈ పిస్టన్ని పెట్టి నేను దీన్ని టర్న్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది షేక్ అయింది. సో షేక్ అవ్వడం వల్ల అన్ఈవెన్ సర్ఫేసెస్ దగ్గర అన్ఈవెన్ మెటీరియల్ రిమూవ్ అవుతుంది. సో దానికోసం ఈ కాంపౌండ్ మొత్తాన్ని టేర్ డౌన్ చేసి మళ్ళీ రీబిల్డ్ చేశాను. సో దట్ దెర్ ఇస్ నో ప్లే ఇన్ ద కాంపౌండ్, ఇట్ డజంట్ మూవ్ ఎట్ ఆల్. సో లేత్లో దీన్ని టేల్ స్టాక్ అంటారు. టేల్ స్టాక్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టేల్ స్టాక్ పాయింటర్ అండ్ లేత్ సెంటర్ అబ్జల్యూట్ సెంటర్లో ఉండాలి. ఇవి అడ్జస్ట్ చేయాలంటే మనకి ఇక్కడ 2 స్క్రూస్ ఉంటాయి. లేత్ని సైడ్ టు సైడ్ జరపడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను అడ్జస్ట్ చేసిన తర్వాత ప్రిసైజ్ సెంటర్లో ఉంది. సో బేసిక్గా ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చింది. చీప్ లేత్కుంటే మెయింటెనెన్స్ ఉంటుంది. బట్ లక్కీ థింగ్ ఏంటంటే ఇది జెనరిక్ లేత్ అనమాట. అంటే ఇక చైనా నుంచి వచ్చే జెనరిక్ సామాన్ లాగా ఇది కూడా ఒక జెనరిక్ స్టఫ్. సో స్లైట్గా మనం మాడిఫై చేసుకొని అప్డేట్ చేసుకోవడానికి చాలా పార్ట్స్ అవైలబిలిటీ ఉంటాయి. లైక్ దీన్ని డ్రైవ్ చేసే బెల్ట్, ఇవన్నీ చాలా పార్ట్స్ అవైలబుల్ దొరుకుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఐ విల్ సీ యూ గైస్ ఆన్ ద నెక్స్ట్ వన్.